కశ్మీర్ ఇష్యూని మళ్లీ కెలుకుతోంది పాక్. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరోసారి అగ్ని రాజేశాయి. ఇటీవల పాక్ ప్రధాని మాట్లాడుతూ సమస్యలన్నిటిపై భారత్తో చర్చలు చేస్తామని అన్న తర్వాత తాజాగా ఆయన సమక్షంలోనే పాక్ ఆర్మీ చీఫ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై భారత్ కూడా ఘాటుగానే స్పందించింది. మీ స్థానమేంటో తెలుసుకుంటే బాగుంటుందంటూ చురకలు పెట్టింది. ఇంతకీ పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలేంటి, వాటి అర్థమేంటి? మతిలేక రెచ్చిపోయిన పాకిస్తాన్ మరోసారి కశ్మీర్పై అనుచిత వ్యాఖ్యలు. టూ కంట్రీస్ సిద్ధాంతానికి పాక్ టచ్. ఓవర్ యాక్షన్ చేసిన పాక్ ఆర్మీ చీఫ్. పిచ్చి ముదిరి రోకలి తలకు చుట్టమన్నట్లు పాకిస్తాన్ వైఖరి రోజు రోజుకు మరింత ముదిరిపోతోంది. మైక్ దొరికితే చాలు పాక్ లీడర్లంతా భారత్ పై అక్కసు వెళ్లగక్కడానికే టైం వెచ్చిస్తున్నారు. పాకిస్తాన్ లో 1,00,000 సమస్యలుంటే వాటిని ప్రపంచానికి కనిపించనీయకుండా చేయటం కోసం భారత్ పై బురద చల్లటం అలవాటుగా మార్చుకున్నారు. ముఖ్యంగా భారత కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న కశ్మీర్ అంశంలో నోరు పారేసుకుంటున్నారు. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ కూడా మళ్లోసారి కశ్మీర్ ఇష్యూని కెలికారు. కశ్మీర్ తమకు జీవనాడి వంటిదని, దాన్ని ఎన్నటికీ విస్మరించే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 16న ఇస్లామాబాద్ లో జరిగిన ఓవర్సీస్ పాకిస్తానీస్ కన్వెన్షన్ లో మాట్లాడుతూ మునీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వేదికలపై పలుమార్లు వ్యతిరేకత ఎదురైనప్పటికీ కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తన పాత వైఖరిని కొనసాగిస్తున్నట్లు మునీర్ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సమావేశంలో విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీయులను ఉద్దేశించి మునీర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కశ్మీర్ అంశంపై తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందని మునీర్ పునరుద్ఘాటించారు. కశ్మీర్ సోదరులను మేం అలా వదిలేయం అంటూ కశ్మీర్ పై తమ విధానంలో మార్పు లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యల ద్వారా కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ అంత తేలిగ్గా వదిలిపెట్టదని ఆయన మరోసారి సంకేతాలు పంపారు. కశ్మీర్ ఎల్లప్పుడూ పాకిస్తాన్ కు కీలకమైందిగా ఉంటుందని, కశ్మీరీ ప్రజల హీరోయిక్ స్ట్రగుల్లు పాకిస్తాన్ వారిని విడిచిపెట్టదని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలతో భారత్ పాకిస్తాన్ మధ్య కశ్మీర్ వివాదంలో పాక్ స్థిరమైన వైఖరిని మరోసారి వెల్లడించినట్లయింది. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein, it is our jugular vein. We will not forget it, and we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. And we have fought free war for Kashmir. అదనంగా జనరల్ మునీర్ రెండు జాతుల సిద్ధాంతాన్ని సమర్థించారు. హిందూ ముస్లింల మతం, ఆచారాలు, సంప్రదాయాలు, ఆకాంక్షలు వేరువేరంటూ వ్యాఖ్యానించారు. అందుకే పాకిస్తాన్ సృష్టి జరిగిందని వాదించారు. అలాగే విదేశాల్లో ఉన్న మీరంతా పాకిస్తాన్ రాయబారులు, మీరు ఉన్నతమైన భావజాలం, సంస్కృతికి చెందినవారనే విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. హిందువులతో పోలిస్తే మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆశయాలు భిన్నమని మన పూర్వీకులు భావించారు. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసిందని అన్నారు. పాకిస్తాన్ కోసం మన పెద్దలు ఎంతో పోరాడారని, ఈ గాథను తరువాతి తరాలకు చెప్పటం మర్చిపోవద్దని, అప్పుడే వారికి పాకిస్తాన్ తో ఉన్న బంధం బలంగా ఉంటుందని మునీర్ అన్నారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పెట్టుబడులు రాకపోవచ్చని కొందరు భయపడుతున్నారని ప్రస్తావిస్తూ, ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును హరించగలరని మీరు భావిస్తున్నారా అని మునీర్ పరోక్షంగా ప్రశ్నించారు. పాకిస్తాన్ కు బలోచిస్తాన్ గర్వకారణమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యాఖ్యలు భారత్ పాకిస్తాన్ సంబంధాల్లో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముంది. అయితే పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా తోసిపుచ్చింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైన కేంద్రపాలిత ప్రాంతమని అన్నారు. పాకిస్తాన్ కు కశ్మీర్ తో ఏకైక సంబంధం అక్రమంగా ఆక్రమించిన భూభాగాలను ఖాళీ చేయటమేనని పేర్కొన్నారు. అసలు ఒక విదేశీ అంశం తమ జీవనాడిలో ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. How can anything foreign be in there in a jugular vein? This is a union territory of India. Its only relationship with Pakistan is the vacation of illegally occupied territories by that country.
అయితే పాకిస్తాన్ చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ముఖ్యంగా జనరల్ అసిమ్ మునీర్ చేసిన జీవనాడి వ్యాఖ్య కశ్మీర్ అంశంలో పాకిస్తాన్ దృఢమైన వైఖరిని తెలియచేయడంతో పాటు భారత్తో ఉద్రిక్తతలను కొనసాగించే ఉద్దేశాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. ఈ రెండు వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత దిగజార్చటమే కాకుండా అంతర్జాతీయ వేదికలపై వివాదాస్పద చర్చలను రేకెత్తిస్తాయనటంలో సందేహం లేదు. అయితే భారత్ ఈ వ్యాఖ్యలను దౌత్యపరంగా దృఢంగా ఎదుర్కోవటం మాత్రమే కాకుండా కశ్మీర్ తన సార్వభౌమ భూభాగంలో అంతర్భాగమని మరోసారి స్పష్టం చేసింది. దుష్ప్రచారమే జీవనాడిగా చేసుకున్న పాకిస్తాన్ గతంలో కూడా ఇలాగే విషయాన్ని వెళ్లగక్కింది. అంతర్జాతీయ వేదికలపై ఎన్నోసార్లు వ్యతిరేకత ఎదురైన పాక్ వైఖరిలో మాత్రం పాతపాటే వినిపిస్తోంది. భారత్ను కశ్మీర్ పేరుతో నిందించడాన్ని, పాడుబడిన రెండు జాతుల సిద్ధాంతాన్ని ఆయుధంగా చేసుకుంటోంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మళ్లీ భారత్పై అక్కసు వెళ్లగక్కుతోంది. కశ్మీర్ అంశంలో పాకిస్తాన్, ముఖ్యంగా దాని సైనిక, రాజకీయ నాయకులు తరచుగా భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఈ వ్యాఖ్యలు కాశ్మీర్ విధానాన్ని కేంద్రంగా భారత్పై ఆరోపణలు, రెచ్చగొట్టే డ్రామాలు, చరిత్రను వక్రీకరించే ప్రయత్నాల్లో భాగంగా ఉన్నాయి. చారిత్రకంగానే కాక ఇటీవలి కాలంలో ఇవి మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పుడు జనరల్ అసిమ్ మునీర్ వ్యాఖ్యల కంటే ముందు కూడా దాని మాజీ నాయకులు ఇలాంటి ప్రేరేపణలే చేశారు. పాకిస్తాన్ నాయకులు, ముఖ్యంగా సైనికాధిపతులు కాశ్మీర్ను పాకిస్తాన్ జీవనాడి, అసంపూర్తిగా ఉన్న ఎజెండా అని పిలిచారు. గతంలో జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ తన పాలనలో కాశ్మీర్ను పాకిస్తాన్ జాతీయ గుర్తింపుతో ముడిపెట్టారు. దీని తర్వాత భారత్పై ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక 2019 జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా ఆర్టికల్ 370ని ప్రధాని మోడీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, ఇతర పాక్ నాయకులు భారత్పై తీవ్ర విమర్శలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ అదే సంవత్సరం ఐక్యరాజ్య సమితి జనరల్ సభలో భారత్ను ఫాసిస్టు రాజ్యంగా అభివర్ణించారు. కాశ్మీర్లో రక్తపాతం జరుగుతుందని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలు భారత్ను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ అంతర్జాతీయంగా వివాదాస్పదమయ్యాయి. నిజానికి పాకిస్తాన్ సైన్యం, దాని ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ కాశ్మీర్లో ఉగ్రవాద సంస్థలకు మద్దతిస్తున్నాయని భారత్ ఎప్పటినుండో ఆరోపిస్తుంది. లష్కర్-ఇ-తొయిబా, జైష్-ఎ-మొహమ్మద్ వంటి సంస్థలు పాకిస్తాన్ పంచెలో బతుకుతూ భారతదేశంలో ఉగ్రవాద దాడులు చేసిన సందర్భాలున్నాయి. 2008 ముంబై దాడులు, 2016 ఉరి దాడుల వంటివి ఇందులో భాగంగానే ఉన్నాయి. అయితే అన్ని సందర్భాల్లోనూ పాకిస్తాన్ నాయకులు మాత్రం తమ దేశం ఉగ్రవాదానికి మద్దతివ్వడం లేదని, కాశ్మీర్లో స్వాతంత్ర పోరాటం జరుగుతుందని వాదిస్తూ భారత్ను రెచ్చగొడుతూనే ఉన్నారు. పాకిస్తాన్ మీడియా, రాజకీయ నాయకులు కలిసి కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ అత్యాచారాలు చేస్తుందని, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను భారత్ ఖండిస్తూ ఇవి తప్పుడు ప్రచారంలో భాగమని చెబుతూనే ఉంది. అయితే పాకిస్తాన్ తరచూ ఐక్యరాజ్య సమితి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేటివ్ వంటి అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తి భారత్ను విమర్శించడం అలవాటుగా మార్చుకుంది. కాగా ఈ చర్యలను భారత్ దౌత్యపరంగా ఎదుర్కొంటుంది. ఎక్కడైనా ఎప్పుడైనా కాశ్మీర్ విషయంలో భారత్ స్థానం చాలా స్థిరంగా ఉందని చెబుతోంది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైన భూభాగమని, పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగాన్ని ఖాళీ చేయాలని భారత్ డిమాండ్ చేస్తుంది. అలాగే భారత్ కాశ్మీర్లో శాంతిని కాపాడడానికి, ఉగ్రవాదాన్ని అరికట్టడం, పాకిస్తాన్ స్పాన్సర్ చేసి ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించడం అత్యవసరంగా భావిస్తుంది. దీనికి తగ్గట్లు చర్యలు కూడా తీసుకుంటుంది. ఇక జనరల్ మునీర్ సమర్థించిన రెండు జాతుల సిద్ధాంతం అనేది భారత ఉపఖండంలో హిందువులు, ముస్లింలు రెండు వేర్వేరు జాతులుగా ఉన్నారని చెప్పే వాదన. ఈ రెండు జాతుల మతం, సంస్కృతి, ఆచారాలు, జీవన విధానం, రాజకీయ ఆకాంక్షలు పరస్పరం విభిన్నమని వాదించి రాజకీయ భావజాలం. అయితే ఈ సిద్ధాంతం 1947లో భారతదేశ విభజనకు, పాకిస్తాన్ సృష్టికి పునాదిగా నిలిచింది. అలాగే ఇది కాశ్మీర్ వివాదంతో కూడా ముడిపడి ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఈ సిద్ధాంతాన్ని కాశ్మీర్ను తమ భాగంగా చేసుకోవడానికి ఆధారంగా ఉపయోగిస్తుంది. ఈ సిద్ధాంతం ఫలించిన హిందూ మెజారిటీతో భారతదేశం, ముస్లిం మెజారిటీతో పాకిస్తాన్లు ఏర్పడ్డాయి. కాగా విభజన సమయంలో జరిగిన హింస, వలసలు, సామాజిక ఉద్రిక్తతలు ఈ సిద్ధాంతంలోని సంక్లిష్టతను హైలైట్ చేశాయి. అయితే పాకిస్తాన్ ఈ రెండు జాతుల సిద్ధాంతాన్ని కాశ్మీర్ వివాదంలో తన వైఖరికి ఆధారంగా ఉపయోగిస్తుంది. అయితే కాశ్మీర్ ముస్లిం మెజారిటీ జనాభా కలిగిన ప్రాంతమే అయినప్పటికీ 1947లో భారతదేశంలో విలీనమైంది. అయితే పాకిస్తాన్ మాత్రం ఈ సిద్ధాంతం ఆధారంగా దానిని తమ భూభాగంగా భావిస్తోంది.
పాకిస్తాన్ వాదనను భారత్ తిరస్కరిస్తూనే ఉంది. జమ్మూ కాశ్మీర్ భారతదేశ సార్వభౌమ భూభాగంలో అంతర్భాగమని, రెండు జాతుల సిద్ధాంతం చారిత్రకంగా విభజనతో ముగిసిన అంశమని పేర్కొంటుంది. భారత్ తన మల్టీకల్చరల్, మల్టీ రిలీజియన్ సమాజంలో హిందువులు, ముస్లింలు, ఇతర మతాల ప్రజలు సమైక్యంగా జీవిస్తున్నారని వాదిస్తోంది. ఈ సిద్ధాంతం గతంలో హిందూ ముస్లిం ఐక్యతను దెబ్బతీసిందని, విభజన సమయంలో హింస, వలసలకు కారణమైందని విమర్శకులు కూడా అంటున్నారు. అంతెందుకు పాకిస్తాన్లోనే ఈ సిద్ధాంతం ఏకైక ముస్లిం గుర్తింపును సృష్టించడంలో సవాలును ఎదుర్కొంది. ముఖ్యంగా 1971లో తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ విడిపోవడం దీనికి అతిపెద్ద ఉదాహరణగా ఉంది. అందుకే కొందరు విశ్లేషకులు ఈ సిద్ధాంతాన్ని కాలం చెల్లినదిగా పేర్కొంటారు. ఎందుకంటే ఆధునిక దేశాలు మతం కంటే ఆర్థిక, సామాజిక అభివృద్ధిపై దృష్టి పెడుతున్నాయి. ఇంత ఆధునిక ప్రపంచంలో కూడా పాక్ పాతపాటే పాడడం దాని చాదస్తానికి నిదర్శనంగా ఉంది.